అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. మనం అరుణాచలం వెళతాము. వెళ్ళి అయ్యవారిని అమ్మవారిని దర్శించుకొని గిరి ప్రదక్షిణం చేస్తాము. చాలామంది సహజంగా ఎలా ఉంటుందంటే, పౌర్ణమి ఈరోజు రాత్రి బయలుదేరి తెల్లవారి వెళ్ళి దర్శనం చేసుకొని సాయంత్రం గిరి ప్రదక్షిణ చేస్తారు, లేక దర్శనం అయి రాగానే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఆ పౌర్ణమి రోజు, ఆ పర్వడి రోజుల్లో, ఆ పండుగల రోజు భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనకి దర్శనానికి చాలా టైం పడుతుంది. 5-6 గంటలు పడుతుంది. ఈ 5-6 గంటలు మనం ఎక్కడ ఉండాలి? క్యూలో ఉండాలి. మనకి తిరుమలలో లాగా ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. మంచిళ్ళు ఏర్పాటు చేశారు, మనం త్రాగే నీటిని కొద్దిగా ఏర్పాటు చేశారు. నుంచొని మనకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. సరే, ఇక ఉండేవాళ్ళు వాళ్ళ ఇష్టం. అందువల్ల నేనేం చేస్తానంటే, ముందు రోజే వెళతాను. అంటే సపోజ్ ఈరోజు పౌర్ణమి, మొన్న రాత్రి బయలుదేరి నిన్న పొద్దునకే అరుణాచలం చేరుకునే విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తాను. వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని ఇక రమణాశ్రమం, యోగిరామ శరత్ కుమార్ బాబా వారి ఆశ్రమము, పచ్చయమ్మన్ కోవెల్ ఇలా అన్ని దర్శించి వచ్చి రెస్ట్ తీసుకుంటాను. పౌర్ణమి రోజు సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తాను. ఇది కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్న పని అన్నమాట. రీసెంట్గా వెళ్ళినప్పుడు కొంతమంది సేవలతో దిగాను ఒక రూమ్లో. సరే, వాళ్ళే రమ్మన్నారంటే ఫ్రీ కాదండి, పెయిడే. మనము ఒక షేర్ అన్నమాట. నాది కూడా ఒక షేర్ వాళ్ళతో పాటు. రండి మాతో పాటు ఉండండి, తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ అనమాట. సరే, ఆ ఫ్రెండ్తో పాటు కొంతమంది వచ్చారు. వాళ్ళు, నేను ముందు రోజు దర్శనానికి వెళ్ళిపోయాను, వచ్చాను, నా పని నేను చేసుకుంటున్నాను. మర్నాడు కూడా వాళ్ళు దర్శనానికి వెళ్ళి 6 గంటలు ఎంతో పట్టిందట చేసుకొని వచ్చి ఆ శివ అన్నాడు, ఏంటండి మీరు దర్శనానికి పోరా, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. అంటే అతనికి తెలియదు, 2వ, 3వ వస్తున్నట్ట. మీరు గమనించే ఉంటారు, చాలా మంది తమిళనాడు భక్తులు గుళ్ళోకి వెళ్ళి దర్శనం కూడా చేసుకోరు. వాళ్ళకి ఆ అరుణాచలం, ఆ గిరి వాళ్ళకి శివుడు. ప్రదక్షిణ చేసుకుంటారు, దండం పెట్టుకుని బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. నేను ఎంతో మందిని చూశాను. ఆయన అదేదో వ్యాఖ్యానంగా, ఏంది మీరు దర్శనానికి పోరా అన్నట్టు మాట్లాడారు. నేను దర్శనానికి పోనండి, నిర్ణయం చేసేసుకున్నాను. మీరు 6 గంటలు నిలబడ్డారు, నిజంగా మీకు దేవుడి మీద ఆ 6 గంటలు ఆ అరుణాచలేశ్వర అనుకుంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉన్నారా లేదా అని అడిగారు. ఉండరు. ఈ 6 గంటలు ఏదో పిచ్చేపాటి మాట్లాడుకుంటూ సెల్ తీసి చూసుకుంటూ ఆ క్యూలో ఉంటారు కంపల్సరీ. ఎందుకంటే బ్యాచ్ వెళ్ళారు కాబట్టి. సింగిల్గా వెళ్ళినా అంతే, మనకి సెల్ జేబులో ఉంటుంది కాబట్టి తీసుకుని చూసుకుంటూ ఉంటాం. 5 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలకు. ఇంకా నీకు భక్తి ఉంటుంది. అందువల్లే ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామనుకోండి, ఇబ్బంది ఉండదు. ఇక్కడ అరుణాచలంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం వెళ్ళటం, గిరి ప్రదక్షిణ చేయటం అనేది ముఖ్యమైన విషయం. పెద్దలు, మహాత్ములు, సిద్ధపురుషులు ఎంతో మంది చెప్పి ఉన్నారు. మీరు అనుకోవచ్చు, మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనుకోండి, మీరు అనొచ్చు, ఏంది నువ్వు దర్శనానికి చేయవా, దర్శనానికి పోవా, దేవుణ్ణి చూడవా అని. ఆ అరుణాచల గిరి దేవుడు, అగ్నిలింగం చాలు. ఆ గిరిని దర్శిస్తే చాలన్నమాట. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏదో అడిగాడు కాబట్టి చెప్తున్నా. ఆ అరుణాచలేశ్వరుడు అమ్మవారి దయ, కరుణ, కటాక్ష వీక్షణలు ఉంటాయి. ఒకవేళ మీరు దర్శనం చేసుకోలేకపోయారు, సపోజ్ మీతో చిన్నపిల్లలు ఉంటారు, 10 గంటలు పడుతుంది దర్శనం, మీరు చేయలేకపోయారు, బాధపడద్దు. గిరి ప్రదక్షిణ చేయండి చాలు. గిరి ప్రదక్షిణ చేస్తే అమ్మవారి అయ్యవారిని చూసినట్లే. ఇంకా మీకు వీలుంటే ఆది అన్నామలయార్ టెంపుల్లోకి వెళ్ళి ఆ గుళ్ళోని ఆ అరుణాచలేశ్వరుని అమ్మవారిని దర్శించి నమస్కారం చేసి కూర్చొని, మీకు వీలుంటే మీ గోత్రనామాలతో పూజ చేయించుకొని రండి చాలు. ఇక్కడ 10 గంటలు ఉండి దర్శనం చేసుకునే బదులు గిరి ప్రదక్షిణ చేయండి చాలు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. అంతేగాని మీతో వచ్చిన వాళ్ళని ఏంది దర్శనం చేసుకోలేదా, అంతకాడికి ఎందుకు వచ్చావు, ఇటువంటి మాటలు మాట్లాడద్దు. ఎవరి భక్తి వారిది, గుర్తుపెట్టుకోవాలి శివలు. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. దయచేసి అన్యదా భావించవద్దు, వేరే విధంగా అనుకోవద్దు. కొంతమంది శివులు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, అదేదో ఘనం అనుకుంటారు. 10 సార్లు దర్శనానికి వెళ్ళి రావటం ఘనం అనుకుంటారు. సో కాబట్టి పక్కన పెట్టండి.
మన ముఖ్య ఉద్దేశం ఏమిటి? వెళ్ళాము, అమ్మవారిని అయ్యవారిని దర్శించాము, గిరి ప్రదక్షిణ చేసుకున్నాము, వచ్చాము. ఇక అక్కడ ఉండి ఎంతసేపటికి అరుణాచల శివ అరుణాచల శివ అనే నామాన్ని జపిస్తూ ఉండాల్సిందే. లేక మీకు ఏదైనా మంత్ర ఉపదేశం ఉంటే ఆ మంత్ర జపం చేస్తూ జాగ్రత్తగా ఆ యొక్క అరుణాచల పుణ్యక్షేత్ర తీర్థయాత్రని పూర్తి చేసి వస్తారని నేను భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.